టుడే న్యూస్ కి స్వాగతం. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వలివేరు గ్రామం సంక్షేమం అందిస్తున్న ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వలివేరు గ్రామంలో ఆయన పర్యటించారు. వలివేరు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ఆనందబాబు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సమస్యలను తెలుసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ఇంటికి అతికించారు. ఇక అనంతరం జరిగిన గ్రామ సభలో ప్రభుత్వం ప్రగతిని గుర్తించి వివరించారు. ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 100 రోజుల పాలన పట్ల ప్రజల విశ్వాసం వెల్లబుచ్చుతూ ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అభివర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 100 రోజుల పాలనలో ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల కాలంలో పాలన గాడి తప్పి ప్రజలకు భద్రత కరువైందన్నారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆనందబాబు తెలియజేశారు. సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి వై పిచ్చిరెడ్డి, టీడీపీ జనసేన పార్టీ నాయకులు, ఎంపీటీఓ, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొంచెం ఒకసారి అసలు ఫోటో ఒకసారి వచ్చారు. అలాగే మీకు అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ కూడా పార్టీలతో పని లేకుండా అందరికీ అందిస్తాం. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరి మీద మేము కక్ష పెట్టుకోం. మీరే ఆలోచన చేయండి. వలివేరు గ్రామంలో చుండూరు మండలంలో చాలా మంది వచ్చారు. మీ గ్రామాల్లో వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉందా? ఈ వలివేరు గ్రామం చూడండి. జరిగిన అభివృద్ధి, కనపడిన ప్రతి సిమెంట్ రోడ్డు, ప్రతి అభివృద్ధి కార్యక్రమం నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న హయాంలో తప్ప వాళ్ళున్న 5 ఏళ్లలో ఒక ఛాయలు మట్టేసి వీళ్ళ కాళ్ళు చేతగాలు, వీళ్ళ అభివృద్ధి నిరోధకులు, వీళ్ళు అవినీతి అర్థమోలు దోపిడీ, ఎక్కడ దొరికి అక్కడ దోపిడీ చేశారు, సర్వనాశనం చేశారు గ్రామాలని, రాష్ట్రాన్ని మొత్తం కూడా. ఇవన్నీ కూడా సరి చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది మంచి ప్రభుత్వం అని మేము చెప్తున్నాం. మీరు కూడా విశ్వసించండి. అందరికీ రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా అన్నదండగా ఉంటాం. ఇలా 11 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ సరి చేసుకొని ఒక గాడిలో పెట్టి ముందుకు నడిపించాలి. ఉన్నటువంటి వ్యక్తి, ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ మంత్రిగా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. పంచాయతీలన్నీ సర్వనాశనం చేశాడు. కొన్ని గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ రాలేదుగా. ఈ గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్, ఎంపీలు నాకు తెలియదు. పనికి మాది పరిపాలన. పంచాయతీకి రావాల్సిన నిధులు 12,000 కోట్లు పక్కదారి పట్టించాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి శాఖ 1,250 కోట్లు మన పంచాయతీకి ఇచ్చి జవజీవాలు తీసుకొచ్చాం. పంచాయతీల్లో 13,000 పంచాయతీలు ఈ రాష్ట్రంలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి 4,000 కోట్లు ఎన్ఆర్ఈ చేసి నిధులు కేటాయించి సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతి మండలానికి 2 కోట్లు విడుదల చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కేవలం జరిగిందా? వాళ్ళ హయాంలో అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. మధ్య కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. గతంలో వలివేరు చుండూరుకి ట్రాక్ వెంట కావాలంటే 2,000, 2,500 వచ్చాడు. ఈ రోజు 7,000, 8,000 పరిస్థితి. దాన్ని అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసాం. ఒక్క ఇసుకలోనే జగన్మోహన్ రెడ్డి దాదాపు 50,000 కోట్లు అక్టోబర్ కాదు శాతకాలు వల్ల అభివృద్ధి నిరోధకులు, వీళ్ళు అవినీతి అర్థమోలు దోపిడీ.
ఎక్కడ నుంచి అక్కడ దోపిడీ చేశారు, అక్కడ నాశనం చేశారు గ్రామాన్ని, రాష్ట్రాన్ని మొత్తం కూడా. ఇవన్నీ కూడా సరి చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది మంచి ప్రభుత్వం అని నేను చెప్తున్నాం, మీరు కూడా విశ్వసించండి. అందరికీ రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా అండదండగా ఉంటాం. ఇవాళ 11 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ సరి చేసుకొని ఒక గాడిలో పెట్టి ముందుకు నడిపించాలి. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తోటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ మంత్రిగా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. పంచాయతీలన్నీ సర్వనాశనం చేశాడు. మరి గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ రాలేదుగా. ఈ గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్, ఎంపీపీ ఎవరో నాకు తెలియదు. 10కి మాది పరిపాలన. పంచాయతీకి రావాల్సిన నిధులు 12,000 కోట్లు పక్కదారి పట్టించాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఉన్నటువంటి శాఖ 1,250 కోట్లు మన పంచాయతీకి ఇచ్చి గౌరవాలు తీసుకొచ్చాం. పంచాయతీల్లో 13,40,000 పంచాయతీల్లో ఈ రాష్ట్రంలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి 4,500 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేటాయించి సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతి మండలానికి 2 కోట్లు విడుదల చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు చెప్పి కేవలం జరిగిందా? వాళ్ళ హయాంలో అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. మధ్యలో కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇసుక ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. గతంలో 10,000 చుట్టూకి బాగా ఇసుక కావాలంటే 2,000, 2,500 వచ్చేది. ఈ రోజు 7,000, 8,000 ఇసుకలేనటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు 50,000-60,000 కోట్లు అక్రమంగా దోపిడీ చేశాడు. అసలు ఆయన దోపిడీకి ఏది కూడా ఆధారం కాదన్నట్టుగా ప్రతి అంశంలో దోపిడీ. పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అయితే కింద స్థాయిలో ఉండే తోట మోటార్ నాయకులు కూడా అదే విధంగా దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని ప్రతిపట్టించారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాలిలో పెట్టి 100 రోజులైంది, రాబోయే 100 రోజుల్లో పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసి గాలిలో పెట్టి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణబద్దులు పనిచేయబోతా ఉన్నారు. ఎందుకంటే అంత విశ్వాసం మీరు చూపించారు. ఇలా 164 సీట్లు రావడం మామూలు విషయం కాదు. కొన్ని కొత్త వ్యక్తి గారు ఒక్కసారి చూద్దామని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం 4వసారి నమ్మారు ఆయన. అంటే ఆయన మీద అత్యంతమైన విశ్వాసం ఇలా రాష్ట్ర ప్రజలు చూపించారు. మీ నమ్మకం వమ్ము కాకుండా ప్రజాసేవ చేస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తాం. మేము నాయకులుగా కాదు, మీకు సేవకులుగా పనిచేయడానికి మేము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాయకులైతే మీ మీద భారీ చేస్తారు, మేము సేవకులు. ఖచ్చితంగా మీ అడుగులో అడిగేసి మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి, వెళ్ళండి, ఉండండి. మీకు ఏ అవసరాలు ఉన్నా తెలుసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉండదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని మరి వాతావరణం బాగోపోయినా ఇంత భారీ సంఖ్యలో విజయించి విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. శాసనసభ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సీట్లు ఇద్దరు మధ్య వ్యాపారం కూడా జగన్మోహన్ రెడ్డి చేసి వేల కోట్ల రూపాయలు పేద ప్రజల జీవితాలతో, వాళ్ళ ప్రాణాలతో, వాళ్ళ ఆరోగ్యాలతో చాలాగా వాడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇలా మధ్య బ్రాండ్లన్నీ తీసేస్తున్నాం, నకిలీ బ్రాండ్లన్నీ మార్చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ పాలసీ తయారు చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని. గంజాయి మూలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ పట్టి జైలు పంపించేంత వరకు కూడా మేము వదిలిపెట్టమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ చేయాలి. ఇంకా రేపు రాబోయే దీపావళి పండుగ నుంచి మీకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్ని కార్యక్రమాలు త్వరలోనే ఒకదాంతో అన్ని అమలవుతే తల్లికి 100 కార్యక్రమం, ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అన్ని కార్యక్రమాలు కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. ఇవే కాకుండా
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా తప్పకుండా అమలు చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి హయాంలో గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు తెలుగుదేశం పార్టీ అంటే పెన్షన్ ఉన్నా కూడా కట్టేసినటువంటి పరిస్థితి. ఉపాధి కార్యక్రమాలు ఏమైనా అమలు అవుతా ఉంటే వాడు తెలుగుదేశం అంటే తీసేయండి అనే పరిస్థితి. దీనిలో పోటీ పడ్డారు తప్ప స్థానికంగా ఉన్న నాయకులు ఎక్కడ కూడా గ్రామాన్ని బాగు చేద్దాం, అభివృద్ధి చేద్దాం, అందరికీ సమానంగా అధికారం శాశ్వతం కాదు, అందరినీ సమానంగా చూద్దాం అని చెప్పి ఎవరు కూడా ఇక్కడ ఉండే తోట నాయకులు ఎవరు భావించరా. గ్రామాల్లో లేనిపోయిన కక్షలు తీసుకొచ్చారు. మేము ఆ విధంగా పరిపాలన చేయం. ఇలా నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాడు కాదు, మీ అందరూ ఆశిస్తులతో 3వ ఎమ్మెల్యేగా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రిగా 4వ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికార యావం నాకు లేదు. గతంలో పరిపాలన చేసిన వాడికి అధికారం ఉంటుందో లేదో అని చెప్పి వెంపర్లాడుతో యావంలో పరిపాలన చేశాడు. సర్వనాశనం అయ్యి ఎడిపోయాక పోయాడు. కాబట్టి మీ మేలుమూరి పనిచేస్తాం, మీ ఆశీర్వాదం మళ్ళా కోరతాం. అది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నిశ్చింతగా ఉండండి. మీకు అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ కూడా పార్టీలతో పని లేకుండా అందరికీ అందిస్తాం. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరి మీద